Ashvi and Ishanvi, rhymes and kathalu. ఒకే విధమైన సంక్షోభం ఎదురైనప్పుడు వేర్వేరు మనస్తత్వాలు ఎలా స్పందిస్తాయో ఈ కథ చాలా స్పష్టంగా చూపిస్తుంది. అసలు కథలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసుకుందాం. నిజంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనందరం ఒకేలా నిర్ణయాలు తీసుకుంటామా? ఖచ్చితంగా కాదుగదా. ఒకే ప్రమాదం ఎదురైనప్పుడు కొందరు భయపడతారు, కొందరు పోరాడతారు, మరికొందరైతే అసలు ప్రమాదమే లేదని గుడ్డిగా నమ్మేస్తారు. ఈ కథలోని ఆ 3 చేపలు సరిగ్గా ఈ 3 రకాల మనస్తత్వాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఈ 3 చేపలను కేవలం జలచరాలుగా కాకుండా 3 ప్రవర్తనా నమూనాలుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి చేప చాలా తెలివైనది, ప్రమాదాన్ని ముందే పసిగట్టే ప్రోయాక్టివ్ రకం. ఇక రెండవది సమయస్ఫూర్తితో ఆలోచించే రకం, అంటే పరిస్థితికి తగ్గట్టుగా అప్పటికప్పుడు రియాక్టివ్గా మారుతుంది. మూడవది పూర్తిగా నిర్లక్ష్యంతో ఉంటూ ఏదీ పట్టించుకోని రకం. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో ఈ 3 మనస్తత్వాలకు అతిపెద్ద పరీక్ష రాబోతోంది. ప్రశాంతంగా ఉన్న ఆ చెరువులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఎలాగంటే 2 మత్స్యకారులక్కడికి వచ్చి ఒక పథకం వేశారు. రేపు ఉదయం ఇక్కడికి వచ్చి వలవేయాలి, చాలా చేపలు దొరుకుతాయి అని మాట్లాడుకున్నారు. ఆ మాటలు ఆ చెరువులో ఒక బాంబులాగా పేలాయి. ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తోందని తెలియజేసే కౌంట్డౌన్ అప్పుడే మొదలైపోయింది. గమనించాల్సిన విషయమేంటంటే ఆ ఒక్క హెచ్చరికను 3 చేపలు విన్నాయి. కాని ఆ ఒకే మాట 3 విభిన్న రకాల నిర్ణయాలకు దారితీసింది. ఎలాగో తెలుసా? మొదటి చేప క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. రెండవ చేప సరే పరిస్థితిని బట్టి అప్పుడు చూసుకుందాంలేనే ఆగిపోయింది. కాని మూడవ చేప అసలా హెచ్చరికను చూసి నవ్వింది. ఎప్పుడూ వచ్చేవాళ్లే కదా, మనకేం కాదు అని చాలా తేలికగా తీసుకుంది. ఇప్పుడు మొదటి చేప వ్యవహరించిన తీరును కొంచెం విశ్లేషిద్దాం. దీన్నే ముందస్తు ప్రమాద నివారణ లేదా ప్రోయాక్టివ్ రిస్క్ మిటిగేషన్ అంటారు. తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని అది ఖచ్చితంగా అంచనా వేసింది. ముప్పు వాస్తవంగా మారే వరకు వేచిచూసి తన ప్రాణాలతో జోదమాడటానికి అది అస్సలు ఇష్టపడలేదు. అందుకే తను అలవాటు పడిన సౌకర్యవంతమైన ప్రదేశాన్ని వదిలిపెట్టడానికి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయింది. దానికి పూర్తి విరుద్ధంగా మూడవ చేప ప్రవర్తన చూద్దాం. ఇది ఒక ప్రమాదకరమైన భ్రమలో ఉండిపోయింది. సైకాలజీలో దీన్ని నార్మల్సీ బయాస్ అంటారు. అంటే కళ్లముందు ఎంత స్పష్టమైన హెచ్చరికలున్నా సరే ఎప్పుడూ అంతా బానే ఉంది కదా, ఇప్పుడు ఏమీ జరగదులే అని గుడ్డిగా నమ్మేయడమన్నమాట. ఉదయం అలారం మోగుతున్న ఆఫ్ చేసి పడుకునే రకం అనుకోవచ్చు. చుట్టూ ఉన్న ప్రమాదాన్ని ఇలా ఒక సాధారణ విషయంగా కొట్టిపారేయడం ఈ మనస్తత్వానికున్న అతిపెద్ద బలహీనత. ఈ సంక్షోభం తాలూకు కాలక్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే ఉత్కంఠ మరింత పెరుగుతుంది. సాయంత్రం మత్స్యకారులు వాళ్ల పథకం వాళ్లు వేశారు. ఆ రాత్రే తెలివైన ఆ మొదటి చేప చాలా నిశ్శబ్దంగా జాగ్రత్తపడి మరో చెరువుకు వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. మత్స్యకారులు వచ్చి చెరువులో వలవేశారు. రాత్రి ఉన్న ఆ ప్రశాంతత కాస్త ఉదయానికి ఒక గందరగోళ వాస్తవంగా మారిపోయింది. ఇక ఈ రెండో చేప విషయానికి వస్తే ఇది సంక్షోభ నిర్వహణ లేదా క్రైసిస్ మేనేజ్మెంట్కు అద్భుతమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. వలలో చిక్కుకున్న వెంటనే అది చనిపోయినట్లుగా నటించింది. దాన్ని చూసి మత్స్యకారులు పనికిరాదని బయటకు విసిరేశారు. వెంటనే అది తిరిగి నీళ్లలోకి దూకేసింది. ప్రాణాలు దక్కించుకున్న మాట నిజమే కాని 1 నిమిషం అటూ ఇటూ అయినా ప్రాణాలు పోయేంత తీవ్రమైన ఒత్తిడి ఈ వ్యూహంలో ఉంటుంది. ఇలా చివరి నిమిషంలో పోరాడి బయటపడటం ప్రతిసారీ సాధ్యం కాకపోవచ్చు కదా. కాని మూడవ చేప పరిస్థితి అత్యంత విషాదకరం. అప్పటివరకు ఏమీ జరగదు అన్న భ్రమలో బతికిన ఆ చేపకు ఉన్నట్టుండి మీదపడిన వల నిజంగా ఊహించని పరిణామం. ఆ ఆకస్మిక వాస్తవాన్ని జీర్ణించుకోలేక అది పూర్తిగా స్తంభించిపోయింది. అసలు ప్రమాదాన్ని అంగీకరించని ఆ నిర్లక్ష్యపు ఆలోచనా విధానం ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా దాని యొక్క నిస్సహాయ స్థితిలోకి నెట్టేసింది. ఈ 2 వ్యతిరేక పరిణామాలను పక్కపక్కన పెట్టి చూస్తే అసలు వాస్తవం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ముందుచూపు అనేది ఎలాంటి గందరగోళం లేకుండా మనల్ని చాలా సురక్షితమైన తీరానికి చేరుస్తోంది. కాని నిర్లక్ష్యమనేది స్పష్టమైన హెచ్చరికలను పెడచెవును పెట్టి చివరకు అసలు తప్పించుకునే దారే లేకుండా చేస్తోంది. సమస్యలో పడి పోరాడి బయటపడటం కన్నా ముందే జాగ్రత్త పడటం ఎప్పుడైనా ఎక్కడైనా ఉత్తమం. ఇది కేవలం మనం విన్న ఒక చిన్న కథ మాత్రమే కాదు, జీవితానికి సరిపోయే ఒక గొప్ప సూత్రం.
ఎవరైతే ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడతారో వారు ఎప్పుడూ ప్రమాదాల నుండి చాలా సులభంగా బయటపడతారు. భవిష్యత్తును అంచనా వేసి ముందస్తుగా సిద్ధమయ్యే వారికి మాత్రమే నిజమైన భద్రత సాధ్యమవుతుంది. అసలు ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో పడకుండా ముందే జాగ్రత్త పడటమే అత్యుత్తమ లక్షణం. ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచిద్దాం. వాస్తవ ప్రపంచంలో కూడా ప్రతిరోజూ ఇలాంటి వలలు ఎన్నో రకాలుగా పడుతుంటాయి. అది కెరియర్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేదా మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు. కళ్ళెదుట స్పష్టంగా ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వల పూర్తిగా మీదపడేంతవరకు ఆ హెచ్చరికలను విస్మరిస్తూనే ఉన్నామా? ఒకవేళ వలపడితే ఏ ఆలోచనా విధానం బయటకొస్తుంది? మొదటి చేపలాగా ముందు చూపుతో అడుగు వేద్దామా? లేక మూడవ చేపలాగా నిర్లక్ష్యంగా ఉందామా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.